చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచన మొదలుపెట్టి దాన్ని అలా ఒక్కొక్కటి అంచెలుగా ఇంచులుగా ఇక్కడ దాకా లాక్కురావడానికి ఒక్కరి వల్ల అవ్వదు కదా. నేను గురుమూర్తి అర్ధరాత్రి దాకా ఓ రోజు కూర్చున్నాం. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను. తర్వాత లాయర్ గారితో కూర్చున్నాను, శ్రీకృష్ణ గారితో. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మీటింగు, అందులో పనిగారు, గురుమూర్తి, నేను, మహేష్ టైల్ గారు, కరుణాకర్ రెడ్డి, ఇంక మన వాళ్ళు, మన మెకానిక్ గైడ్ సీను ఎక్కడ ఉన్నాడు, సీను లేకపోతే సీనే లేదు, సీను అంటే నేను అన్ని పేర్లు చెప్పలేకపోవచ్చు. ప్రత్యక్ష పరోక్షంగా అందరూ కలిస్తేనే. పనిగారు ఎక్కడున్నారు? ఏదో అమ్మయ్య, పనిగారు అలా వెనక ఉంటారు, ఎందుకంటే బేస్ కదా, బేస్ అలాగే వెనకాలే ఉంటుంది. ఆయన పనే ముఖ్యం తప్ప పేరు ప్రతిష్ట అది ముఖ్యం కాదు. అలా ధర్మం కోసం ఏదైనా చెప్తే గురూజీ అని చెప్పి అర్ధరాత్రి అపరాత్రి తీసుకురండి ఇది చేయండి అని చేసి షాప్ కట్టేసి వచ్చేసారు. అలా ఇక్కడ ఒక్కరు కాదు, అందరూ కృషితో ఇది చక్కగా యోజన చేసి వేగంతో పరిగెట్టేటువంటి మహేష్ డాగల వారు కావచ్చు, ఆర్తితో పరిగెట్టే మూర్తి కావచ్చు, ఈ ఎవ్వరు ఇక్కడ లోకల్ నాన్ లోకల్ తేడా లేకుండా ఇప్పుడు ఈ భోజనం చాలా బాగుంది. ఎలా తయారైంది, ఏం చేద్దాం, ఎలా వండుదాం, ఇదంతా శ్రీకృష్ణ కుమార్ గారు, లాయర్ గారు యోజన చేశారు. సో ఆయన మంచి అసిస్టెంట్ పెట్టారు, అంటే రాఘవ. నేను ఎప్పుడు అంటే రాఘవ కాసేపు రాఘవ అసలు ఆగడం అలాగా వంటలు చేయించామని ఇక్కడికి పంపించి ఇవన్నీ ఏర్పాటు చేసి ఆ వంట వాళ్ళు కావచ్చు. అలాగే ఈ డిజైన్, ఈ ఫోటోలు వచ్చినాయి మనకి, లేదు మెల్లో, ఇది ఎంత బాగుంది అసలు, అద్భుతంగాలే. ఇవన్నీ ఇలా చేద్దాం అనే ఆలోచన మాకు ఉంటే దాన్ని ఇలా సాకారం చేసినటువంటి వారు డబ్బులకి అయినప్పటికీ కూడా ధర్మధ్వజం ప్రసాద్ గారు ధర్మబద్ధంగా ఇవి చేశారు. వాటిని మనం ఇందాక చూశారు, సన్మానించుకున్నాం. అలాగే మనం ఏవి చూసాం స్టార్టింగ్లో, ఆ ఏవి తయారు చేసింది ఒక డిఆర్డిఓ సైంటిస్టు. వారి ఫ్యామిలీతో, వారి ఇద్దరు ఆడపిల్లలతో వచ్చారు. వారిని పైకి పిలుద్దాం అనుకున్నాం. సో బెంగళూరు వెళ్ళాలి కాబట్టి బయలుదేరిపోయారు. సో అలాగే మనం ఎంతమంది వస్తారు, ఎవరు వస్తారు, ఈ లెక్కలు ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి చూసుకున్నటువంటిది మా వినయపూర్వకంగా వినయ్ చూసుకున్నాడు. అలాగే ఇప్పుడు మనం సాంగ్ చూసాం, అది ఎక్కడే ఉన్నాడు వినయ్, గివ్ ద బిగ్ హ్యాండ్ వినయ్. ఈ భోజనం కావచ్చు, పనులు కావచ్చు, భోజన వ్యవస్థ అంతా అవస్థలు పడింది మా పనిగారు. మాకు భోజనం పెట్టడమే కాదు, ఎంతమంది భోజనాల వ్యవస్థలు వారి స్థలంలోనే చేసి అంతా సక్సెస్ఫుల్ గా భోజనం బాగుంది కదా. సో మా పనిగారు, గివ్ ద బిగ్ హ్యాండ్ టు పనిగారు అండ్ ఫ్యామిలీ. యజ్ఞంలో కూర్చున్నారు చక్కగా. కరుణాకర్ రెడ్డి ఎక్కడున్నాడు? కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇల్లు మేము వాడేసుకున్నాం. ఈ ఫోటోలు గిటోలు అన్ని రాత్రి పగలు వాళ్ళు ఇంకా బ్యాలెన్స్ అక్కడే ఉన్నాయనుకోండి. సో అలాగే ప్రభుజీ ఏదైనా సర్వీస్ ఉంటే నేను వస్తానని చెప్పి గురునాథ్, వాడు కర్ణాటక నుంచి వచ్చాడు. కేవలం కారు తోలడానికి వచ్చాడు. వాడు దారిలో ఆయన బతిమాలితే విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఒకసారి దిగి టీ తాగాడు అంతే, ఆ తోలుతూనే ఉన్నాడు. అలాగే రాజేష్, అలాగే స్వామి, విజయవాడ నుంచి తిరుమలరావు, దామోదరం, అలాగే పోలీసు వాళ్ళు కూడా పొద్దున్న డిఎస్పీ గారు ఫోన్ చేశారు. ఇంకా లోకల్ ఏమంటారు స్పెషల్ బ్యూరో వాళ్ళు ఫోన్ చేశారు. అందరూ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవరైనప్పటికీ అంతా చక్కగా సామరస్యపూర్వకంగా చాలా అభిమానంగా అన్నిటినీ రండి. సో అందరూ కలిస్తేనే ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. అయితే ఏ పని చేయాలన్నా తుడవారు వారు యొక్క ఆధ్వర్యంలోనే ఇది ఉంది. పర్మిషన్ విషయంలో పరుగులు పెట్టి అక్కడే కూర్చుని తిండి పోయి తిండిరా అని చెప్పినా కూడా తినకుండా, నా మాట వినకుండా ఈ పర్మిషన్ సాధించిన వాడు ఇక్కడికి వెళ్ళి మా నరహరి దాసు ఎంఎన్ఆర్ పట్టుబట్టి పట్టుబోదాం ఎక్కమార్కులాగా రాయర్ గారు అన్నారు, ఏమో అనుకున్నాను ఏమన్నారు అన్నారు. సో కాబట్టి ఒక్కరిద్దరు కాదు. అలాగే ఈ కార్యక్రమం జరగాలంటే ఏం కావాలి? విటమిన్ ఎమ్ కావాలి. మనమేమో ఇలా అన్నాం, ఎలా భగవంతుడి మీద ఆధారపడ్డాం. సో అదే నడుపుతుంది అనుకోండి ఇప్పటిదాకా. అలా స్వామి నా వంతు అని చెప్పి పోయినాడని ఇప్పుడు కూడా మా యజ్ఞనారాయణ ప్రసాద్ గారు వారి ప్రసాదం, నేను ఇది చేస్తున్నాను కృష్ణుడు కానీ ఈ కార్యక్రమానికి దీనికి ఒక ఆహుతిగా వారు ఒక మొత్తంలో
వారు చేస్తే అదొక బలం. వెంటనే ఈ వెంకటేశ్వర స్వామి పటాలకి అందులో సగం ఇచ్చేసేసి మీ అందరికీ ఇది ఇవ్వడానికి కారణమైంది. గివ్ ద బిగ్ హ్యాండ్. అలాగే వీళ్ళు శాండిల్య సోదరులు శ్రీశాంక్ జంట కవల్లో వీరు చెప్పగానే వచ్చారు. నాకు కనబడలేదు అని కనబడకుండా పనిచేశారు. అక్కడ ఇక్కడ ఇవాళ కనబడ్డారు. వంట దగ్గర ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళారు. బండి వాడారు, ఇంకోటి వాడారు, బుర్ర వాడారు. అలా ఒక్కరు కాదండి. అలాగే ఈ కార్యక్రమంలో అసలు మాకు పరిచయమే లేడు ఆయన చక్రవర్తి గారు. ఫ్లెక్సీలు ఇంకా పెట్టలే. అలా జస్ట్ ఒక ఫ్లెక్సీ పెడితే చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని నిన్న సాయంత్రం ఈ పాటికి ఇక్కడ హడావిడి లేదు, ఏమీ లేదు, ఏం జరుగుతుందని ఆయనంతరం ఆయన వచ్చి బాధ్యత తీసుకుని ఏం చేయాలి చెప్పండి. ఎక్కడికి గబగబా తిరిగేశారు. అలాగే కామవరపుకోట నుంచి విజయవాడ నుంచి వచ్చిన వసంతరావు గారు, స్వామి గురుగారు మీ కారు పట్టుకోండి అని వారి కారు మాకు ఇచ్చేశారు. ఇప్పుడు పట్టుకెళ్ళారు అనుకోండి. సో ఈ 4 రోజులు వారి కారే మనం వాడుకున్నాం. అలాగే మనం సన్మానించుకోలేకపోయాం. కరెక్టే కళ్యాణ్ గారు పాపం సమయం అయి వెళ్ళిపోయారు, అదొక లోటు. అలాగే కొందరు ముఖ్య స్వామీజీని మనం సన్మానించుకోలేకపోయాం. కమలానంద స్వామీజీని మరియు పూజ్య స్వస్వరూపానంద స్వామీజీని అంటే అక్కడ సన్మానించుకోగలిగాం, ఇక్కడ పూర్తి చేయలేకపోయాం. అలాగే మా విరజానంద స్వామి వారిని, మా ప్రణాత్మానంద స్వామీజీ వారిని, ఇలా ఒకరు కాదండి. అలాగే మనకు కనబడకుండా ఇక్కడికి రాలేదు కానీ ఈ కార్యక్రమం విషయంలో పెద్ద సపోర్ట్ చేసినటువంటి శివరాం గారు నంద్యాల, గురించి ఏం కంగారు లేదు, భయం లేదు, నేనున్నా అని సపోర్ట్ చేసి. అంటే ఏదైనా పని చేయాలంటే మరి ధైర్యం కావద్దు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తే సో అలా భయం లేదని అలా ఒకరిద్దరు కాదండి. అలాగే మేము ఈ పిలుపులు అందరినీ ఈ కార్యక్రమాన్ని పిలవాలనుకున్నాం. ఎక్కడ మొదలు పెట్టాం? ఇక్కడ చక్రవర్తి, ఇక్కడ కళ్యాణం. మా కళ్యాణం ఉన్నాడు, చిత్తూరుతో మొదలు పెట్టాం. అంతే, చిత్తూరుతో మొదలు పెడితే వెంటనే స్పందన. అలా 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 మళ్ళీ కడప వెళ్ళాం, నంద్యాల వెళ్ళాం, తర్వాత కర్నూలు వెళ్ళాం, మళ్ళీ విజయవాడ వచ్చి ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, ఇంకెక్కడికో భీమవరం, తలుపు, ఇవన్నీ ఒక్కోటి కవర్ చేసుకుని వచ్చాం. అయితే మనం ఎన్ని తిరిగినా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే అక్కడ సభలు సక్సెస్ అయినాయి, ఇక్కడ సభ కూడా సక్సెస్ అయింది. మనం ఇది నిండలేదనేటువంటి అసంతృష్టి నాకు ఉన్నప్పటికీ కూడా నిండు మనసుతో మీరంతా వచ్చినందుకు ఇది కన్నుల పండుగే. ఇది ఎప్పుడు మనకి విజయవంతమే. ఇలాంటివి మనం ఇంకా 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 బాగా చేసుకోవాలి. అయితే మీరు కొంచెం మీరందరూ సమయం ఇవ్వాలి. ఆరోగ్యం బాగోలేదు అని చెప్తే నేను పర్లేదండి, హెల్త్ ముఖ్యం అని చెప్పాను. అయినా ధర్మారెడ్డి గారు ధర్మమే ముఖ్యమని పోయినేడాది మన విజయవాడ ఆరంభ సభకి వచ్చి అక్కడ అంతా భుజం మీద వేసుకుని వడ్డన విషయంలో పూర్తి స్థాయి సేవ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి ధర్మారెడ్డి గారు రాజమండ్రి నుంచి వచ్చి అలా సేవ చేశారు. అలాగే మా సూర్యబాబు, ఇంకా ఆపరేటర్ మనోజ్ గారు సమయానికి చెప్పిందల్లా చెప్పినట్లుగా చక్కగా ఆపరేట్ చేశారు. ఇంత స్క్రీన్ పెట్టి నీట్గా మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేశారు నాగార్జున. అలాగే మన పిల్లకాయల్లో హేమంత్ కావచ్చు, మా రెడ్డి అక్కడే ఉన్నాడు వాడు కావచ్చు, మన హైదరాబాద్ అదే కెమెరామెన్, అలాగే మా హైదరాబాద్ పని కావచ్చు, రవిశంకర్, అలాగే తణుకు దామోదరు, మా దత్త, గురుదత్త. అలాగే నేను భీమవరం వెళ్తే రాలేదు కానీ ఇక్కడ దాకా వచ్చేసాడు మాటకి. మీ ఊరి పేరేంటి? ఎండగట్టేస్తాడు. ఎండగండి. నేను పొద్దున ఆశ్చర్యపోయాను, మౌనం ఇలా అన్నాను, మీ ఊరి రాలేదు అని. అదే దాని అర్థం అన్నమాట. సో అలాగే విశాఖపట్నం నుంచి రవిశంకర్ గారు వచ్చారు. రాజమండ్రి నేను చెప్పగానే కుమార్ కారు వెనకాల మా ఇంట్లో భౌతికత ఉంది, మీ ఇంట్లో ఉందా, వెంటనే వేసేసాడు. ఆయన కారు రెండింటి వెనకాల వేసాడు. ఇంకా చాలా మందికి వేయించాడు, వేయకపోతే వాయించేస్తాడు కూడా. జై శ్రీరామ్. అలాగే హరిశ్చంద్ర
వీడు చిన్నవాడే అయినప్పటికీ వీడి జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి, అసలు మనం ఊహించలేని ట్విస్టులు బోళ్ళు ఉన్నాయి. అయినా వీడు చక్కగా తిరునామాలు ధరించి పొద్దున్నే గోవిందస్వామి సాత్మూరకి వెళ్ళిపోయి చక్కని వైష్ణవ జీవితం, భక్త జీవితం గడుపుతూ ఉంటాడు. సో మనం ఏ స్థితిలో ఉన్న పంకజం అంటే ఏంటి? పంక అంటే అది కాదు, బురద అని. అజ అంటే పుట్టినది. బురదలో పుట్టినప్పటికీ కమలం యొక్క విలువ చాలా గొప్పది. అందుకని విష్ణుని ఏమంటారు? నమ పంకజనాభాయ, నమ పంకజమాలినే, నమ పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగరే. కాబట్టి కమలాల్లాంటి కళ్ళు కలిగిన వాడు, కమలాల్లాంటి హస్తములు కలిగిన వాడు, కమల మాల ధరించిన వాడు, కమలాన్ని నాభిలో కలిగిన వాడు, కమల పాదాలు కలిగినటువంటి వాడు, అటువంటి విష్ణువుని మనం సదా స్మరించాలి. ఆ విష్ణువు నేను చెప్పిన పేర్లు కావచ్చు, చెప్పని వారు కావచ్చు, కడప నుంచి వచ్చిన శ్రీదర్శనం గారు, విజయానంద గారు కావచ్చు, లేదు హైదరాబాద్ నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్లో సేవ చేసిన వాళ్ళు కావచ్చు, అక్కడ వడ్డించే ప్లేస్లో సేవ చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చి ఉపదేశం ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఇలా కూర్చుని విన్నవాళ్ళు కావచ్చు, పెట్టింది తిన్నవాళ్ళు కావచ్చు, ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు కావచ్చు, మీరందరికీ ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇచ్చి ఈ దేశ ధర్మాన్ని కాపాడుకోవాలని మనం అందరం కూడా ఇంకా అంటే ఎప్పటికీ మనం డల్ కాకుండా హృదయంలో చిల్గా ఉంటూ హృదయానికి చిల్లులు పెట్టుకోకుండా మనకు గోల్ పెట్టుకుని ఎన్ని గోల్ వచ్చినా ఆ గోల్ రీచ్ అవడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరందరూ బలంగా ఉండాలి. శుద్ధుడం అన్నారు కాబట్టి మనం దృఢవంతంగా ఉంటేనే వచ్చే తరాన్ని తయారు చేయగలం. అందువల్ల మనస్సుని బలంగా పెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా సేవ కోటేశ్వర్ గారు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు? మాకు ఫోటోలు తీయలేండి సార్, ఫోటో స్టూడియో ఉంటుంది సార్. పెడన్ తెలుసా? పెడ సరంగాలు మీకు చాలా మంది తెలుసు, కానీ పెడన్ తెలుసు మీకు. పెడన్ అనే ఊరు ఒక హాట్ స్పాట్ అయిపోయింది, చిన్న ఊరు. అక్కడ మేము ర్యాలీకి వెళ్తే ఒక 5-6 పోలీసు వ్యాన్లు, సిఆర్పిఎఫ్లు, బైకులు, పోలీసులు ఎటు తిరిగితే అటు, అలా అంతమంది రావడానికి కారణం ఈయన ఫైట్ చేయడం. వీళ్ళు పౌరుషం ఉండవు, రక్తం పలచగా ఉంటాం, అది పైకి కిందికి తగ్గడం. అలాంటి పౌరుషవంతులైన వాళ్ళు కాబట్టే మీరందరూ కూడా ఇక్కడ వచ్చారు, ఉన్నారు, విన్నారు. ఆ పౌరుషం ఉండాలి. అక్కడ చాలా వారి చిన్న గుడి, ఆ ఊళ్ళో పెద్ద గుడి ఉంది, అగస్త్యేశ్వర స్వామి గుడి. మొన్నే అక్కడ బైక్ ర్యాలీకి 22. సో కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకోవాలి. అలాగే చిన్న పిల్లలు వచ్చారు, పొద్దున్న నైమిష, అలాగే నాట్యం చేసింది ఓ బంగారు తల్లి. అలాగే నేను ఇంకెవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే అన్నదాబా వారు మాట్లాడతారు కానీ వారు పాడతారు. పోనీ మా ఈ మాటలు మీ పాటలు, నేను మాట్లాడితే కొందరికి బేటలో పగులుతాయి వాళ్ళ కోటలు. సో అలాగే నేను ఎవరి పేరైనా చెప్పకపోయినప్పటికీ అన్నిదా భావించొద్దండి. మనం అందరం మన లోగో వేయగలరా? అక్కడ లోగో పెద్దగా సింగిల్గా వేస్తే ఆనందం. ఆ లోగోలో పైన ఒక్క మాట ఉందండి. లోగోలో పైన ఒక్క సంబదధ్వం సంగచ్చధ్వం సంబదధ్వం సంగచ్చధ్వం సంబదధ్వం. దాని అర్థం ఏంటంటే వేదం చెబుతుంది మనం కలిసి చర్చిద్దాం, కలిసి నడుద్దాం. అందుకని కిరణ్ కనపడకపోయినా వెంటనే స్పందిస్తూ ఎక్కడెక్కడ గట్టి గొంతేసుకుని ఎలా ఇస్తారు ఆ టీటీడీ వాళ్ళు ఈ బ్రహ్మకుమార్ వాళ్ళకి, బ్రహ్మాక్షస్ కుమార్ వాళ్ళకి ఆయన గట్టిగా చెడమడ గడ్డి పెట్టేశాడు. అదొకటే కాదు, చాలా విషయాలు అలా గడ్డి పెడుతూ వాళ్ళ గుడ్డి కళ్ళు తెరిపిస్తూ తిరుపతిలో ఉంటూ సో ఇక్కడ ఉండేటువంటి హిందువులకి గట్టి గొంతు చాలా బద్దగొట్టేస్తాడు. రైట్ ఇలా స్పందిస్తూ ఇతర హిందువులందరికీ ధైర్యాన్ని అందిస్తూ ఉంటాడు. చాలా సంతోషం పైకి. సో కాబట్టి మనం అందరినీ, నేను తలవకపోయినప్పటికీ అందరూ కలిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతమైంది. నేను ఎవరినైనా మర్చిపోతే క్షమించాలి. అలాగే ఈ కార్యక్రమానికి మనకి ఈ పర్మిషన్ కోసం తిరిగాడు మా నరహరి, కానీ
పర్మిషన్ ఇచ్చారు. ఈ విషయంలో భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ఎలాగానే నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అలాగే వంటలు ఇంత బాగా చేశారు సార్. ఆయన పేరేంటి? కృష్ణ గారు, వంట మాస్టర్. మరి చెప్పద్దు బాగున్నప్పుడు. కానీ బాగున్నాయా లేవా? సూపర్. అంత బాగున్నాయా లేవా? మరి బాగున్నాడు చెప్పుకోవద్దా? శివరామకృష్ణ గారు చేశారు సాత్వికంగా. స్వామీజీలు అంతా తిన్నారు, మనం అందరం తీసుకున్నాం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో కనబడకుండా ఏం చేయాలో చేస్తూ ఎప్పటికప్పుడు ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి ఒక్కొక్కరు ఎవరి వంతు వారు కృషి చేశారు. ఎవరైనా పురుషులు వచ్చి ఇక్కడ పని చేశారంటే ఈ కార్యక్రమం కోసం దాని వెనకాల ఎవరు ఉన్నట్టు, మీరు వెళ్ళాలని మేము చూసుకుంటాం అని చెప్పిన వైఫ్లు ఉంటే కదండి. వైఫ్లు ఉంటే వస్తారా? వస్తారా చెప్పండి. వెనకాల వైఫ్లు ఉంటే వచ్చారు. అదేనా ఎందుక ఊళ్ళో వాళ్ళని అన్నారు వస్తారా? పనిగారు రారు, గురుమూర్తి రాడు, మా దేవుడు రాడు, ఎవరు రారు. కాబట్టి ముందు మనం ఎవరికి దండం పెట్టాలి చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మనం ఇలా అందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున తలుచుకుంటూ, పిల్లలు వచ్చారు, ఆ కవిత గారు తీసుకొచ్చిన పిల్లలు. అలాగే నా జీవితం ఈ ఆధ్యాత్మిక పదంలో ముందుకెళ్ళడానికి కారణం శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు. అవి నా స్నేహితుడు నాకు ఇవ్వడం ఒక పుస్తకం, అది నా మస్తకాన్ని మార్చి లోగో వచ్చింది కదా, చూశారు కదండి. సంగత్యత్వం సంవదత్వం, మన లోగోలోనే ధర్మం అంతా కనబడుతూ ఉంటుంది. చూడండి, సుదర్శన చక్రము, ఓంకారము, అలాగే శ్రీచక్రము, అటు ఇటు సింహాలు, భగవద్గీతలో ఉన్నటువంటి యుద్ధాయ కృత నిశ్చయ, అలాగే యథో ధర్మ తతో జయ. ఎక్కడది? భారతంలోది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. అలాగే అటు ఇటు స్వామివారి అభయస్థాలు, అలాగే స్వామివారి గద, సేన గద ఉండాలి కదా. కాబట్టి అభయిందు సేన అందరికీ ధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్తుంది. ఆయన చేస్తాడు, మనం చూద్దాం. అది కాదండి, ఎవరికి వాళ్ళు పని చేయాలి, ఎవరికి వాళ్ళు నేనేం చేయగలను అని ఆలోచించాలి. నేను రైల్లో వచ్చేస్తాను, అక్కడ ఏమన్నా పని ఉంటే అని చెప్పారు మా దుర్గాప్రసాద్ గారు విజయవాడ నుంచి. వచ్చి ఆయన చేయగలిగిన పని ఆయన చేశారు. అలాగే కోపం వచ్చేసి మా కుప్పం అన్నాడు, మళ్ళీ ఆడ కింద పని చేస్తూనే ఉన్నాడు. అలా ఒక్కరు కాదండి, ఒక్కరు కాదు, అందరూ పని. మరి అమలపురి వేడు ఎక్కడున్నాడు? నిన్న 3 సార్లు వాళ్ళు వచ్చారు మళ్ళీ వండి, వీళ్ళు వచ్చారు మళ్ళీ వండి, అలా వండి పెడితేనే మనం మాట్లాడుతున్నాం. నిన్న సరిగా ఉంటేనే కదా ఇవాళ సరిగా ఉంటాం, అవునా?